హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిస్ఫంక్షన్ ఆఫ్ గ్రూప్స్ అండ్ టీమ్స్. సో ద parties have always been the discuss the positive side of the groups, but there are many dysfunctions of the identity beside the positive implications and functional facts of groups and team. సో ఇక్కడ మనం డిస్ఫంక్షన్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ టీమ్స్ తెలుసుకుందాం. we discuss only positive sides of the group, but there are many dysfunction. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది గ్రో అప్ అయినప్పుడు సో ప్రతి ఒక్కరు పాజిటివ్ సైడే మాట్లాడతారు, బట్ దే ఆర్ సమ్ నెగిటివ్స్. ఇంకా దాని వెనకాల మనం ఇంత కష్టపడ్డాం అది ఎవరు మాట్లాడరు. సో అలానే గ్రూప్స్ గురించి కూడా వి డిస్కస్ ఓన్లీ పాజిటివ్ సైడ్, బట్ దే ఆర్ మెనీ డిస్ఫంక్షన్ ఆఫ్ ద ఐడెంటిఫై పాజిటివ్ ఇంప్లికేషన్స్ అండ్ ఫంక్షనల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ టీమ్స్. సో సమ్ డిస్ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. నార్మ్స్ వయలేషన్ అండ్ రోల్ అబిలిటీ. So ambiguity, violation of the group roles and norms would not result be undisciplined behavior. The other conduct influence, lying, disseminating rumors, wasting of the time and objection. So మన గ్రూప్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అంటే ఆర్గనైజేషన్స్ ఆర్ గ్రూప్స్కి సో ద రిజల్ట్ అన్డిసిప్లిన్ బిహేవియర్. మనకి పాజిటివ్ సైడ్ కాకుండా అలానే నెగిటివ్ సైడ్ కూడా వస్తుంది బిహేవియర్ వేరే. సో నెగిటివ్ చేయడానికి రెడీగా ఉంటారు కొంతమంది. సో అలా అబద్ధాలు చెప్పడం, రూమర్స్ స్ప్రెడ్ చేయడం. సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ థింక్. ద టీమ్ గ్రూప్ థింక్ హ్యాస్ బేసికల్లీ పర్పస్డ్ బై ద renowned social psychologist. He stated groupthink determination of the mental efficiency, reality testing, moral judgment, result of the group pressure. Groupthink basically purpose renewed the social psychologist. ఏదైనా గ్రూప్ థింక్ ఏదంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వీ కెన్ గ్రూప్గా డిస్కస్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు తన ఐడియాస్ సో బెటర్ ఆప్షన్స్ వీ పిక్అవుట్. సో రిస్క్ షిఫ్ట్ ఫినోమినా. So risk shift phenomena refers the change of attitude of the group's members which increasing the chances of the negative. రిస్క్ షిఫ్ట్ ఫినోమినా ఏం చేస్తుంది అంటే యాటిట్యూడ్ ఆఫ్ ది గ్రూప్ మెంబర్స్ ఇంక్రీజ్ చేస్తుంటాయి, ఛాన్స్ టు నెగిటివిటీ. వచ్చేసి సోషల్ లూఫింగ్. ఇట్ రిఫర్స్ ఇష్యూస్ వెన్ గ్రూప్ అండ్ టీమ్ మెంబర్స్ రెడ్యూస్ ద degree of their effect of performance. The basic reasons of the social loafing so lock the performance feedbacks groups tasks are not motivating in the nature. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇష్యూ ఆఫ్ ది గ్రూప్స్ అండ్ టీమ్స్ మెంబర్స్ రెడ్యూస్ చేస్తుంది. సో దేర్ ఎఫర్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ద రీజన్ సోషల్ లిఫ్టింగ్. సో ఇక్కడ సోషల్ లిఫ్టింగ్ ఏం చేస్తుంది అంటే రెడ్యూస్ ద మెంబర్స్ ఆఫ్ ది రిస్క్స్. సో ఇష్యూస్ ఏమన్నా ఉంటే రెడ్యూస్ చేస్తుంటుంది అండ్ ఇంక్రీజింగ్ ద ఎఫర్ట్ అండ్ పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ఫంక్షన్ ఆఫ్ పర్స్పెక్టివ్. ద dysfunction of the group such as the risk shift, polarization and issues associated with the group thing should be taken as consideration. So this is dysfunction of the groups and teams. Thank you. Do subscribe my channel.